నాటి నుంచి కూడా నాకు పరిచయం ఈ ఊరు. చిన్న దట్టమైన అడవి లెక్క ఉండే చిన్న చిన్న గుడిసెలతో మొదలైనప్పటి నుంచి కూడా ఈ ఊరితో మరి అవతల ఒడ్డుకు అవతల రోడ్ అవతలన్నప్పుడు తెలుసు, రోడ్ యువతల అంతకుముందు అక్కడ గట్ట ఇక్కడ అటు కూడా కొన్ని ఇల్లు ఉండే చాలా ఎక్కువ గుట్టెంబటి. ఈరోజు మరి మంచి నిర్మాణంతో అందరూ కూడా స్థిరంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి గతం నుంచి కూడా మీ అందరికీ ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కుటుంబ సభ్యుల్లాగానే మేము కూడా వస్తూ ఉన్నాం. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కలెక్టర్ గారు, మా ఈఈ గారు, మీ స్థానిక నాయకులు, మనోళ్ళందరూ మండల నాయకత్వము, గ్రామ నాయకత్వము అందరూ కూడా ఈ గ్రామంలో గుట్టబోరు మీద ఉన్నట్టుంది వరదొచ్చుడు కానీ రోడ్ల ప్రాబ్లం కానీ అనడంతో దాదాపుగా ఏకకాలంలో మా ఊర్లో కూడా పెట్టుకోలేం, మీ ఊర్లో 1,25,00,000 రూపాయలు ఇచ్చి పూర్తి స్థాయిలో సీసీ రోడ్లు డ్రైనేజీలను చేయించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కొన్ని ఇళ్ళు కూడా పెట్టుకోవడం జరిగింది. ఇంకా రానోళ్ళు కూడా ఎవరు బాధపడద్దు, వాటిని కూడా ఇంకా వెరిఫై చేస్తున్నారు. మళ్ళీ ఎంక్వైరీ జరుగుతుంది, మళ్ళీ రానటువంటి వాళ్ళది కూడా మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా మన ప్రభుత్వం వచ్చిన నాటి నుండి మహిళల విషయంలో కానీ పేదల విషయంలో కానీ ఒక ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చడం, అదేవిధంగా ఈరోజు దాదాపుగా మన వెంకటాపురం మండలంలో 900కు పైగా రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం లక్ష్మీదేవిపేటలో. మీరు కూడా రేషన్ కార్డులు ఆ రోజు 7 విడతలుగా భూములు పంచారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఆ రోజు ఇచ్చిన ఇళ్ళే ఎక్కువ ఈ రోజు వరకు. ఈ రోజు కూడా మళ్ళా మనకు ఇల్లులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా ఒకవేళ తప్పిదారి రాకుంటుంటే కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇవ్వండి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓకి ఇవ్వండి, నాకు ఇవ్వండి, లేదా మన లోకల్గా ఉండేటువంటి ప్రజాప్రతినిధులకు ఇవ్వండి. తప్పకుండా వాళ్ళకి అందరికీ సరి చేస్తాం. మీకు తెలుసు ధరణితో ఎంతమంది ఆగమైనరో మీ ఊర్లలో కూడా. ఇవాళ భూభారతి కూడా తీసుకొచ్చి మీ ఎవరిది ఏంది అని కరెక్ట్గా మోకాను పరిశీలించి భూముల సమస్య కూడా పరిష్కరిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా సహకరించండి. మీ ఊర్ల బాధలు కష్టాలు ఈ ఊరు మొత్తం పుట్టుబూర్వ నుంచి కూడా నాకు తెలిసిన వ్యక్తిగా మరి ఏ కార్యక్రమం అయినా మనం అందరం కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా పనిచేసుకుందామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన పెద్దలకు, చిన్నలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మా కలెక్టర్ గారికి, డిఈలు అందరికీ పేరు పేరున పత్రికా మీడియా సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. 20, 25, 30 కూడా ఇవ్వడం జరిగింది. ఇంకెవరైనా పేదవాళ్ళు గుడిసెలు ఉన్నోళ్ళు రానట్టయితే వాళ్ళ పేర్లు ఇవ్వండి, ఫస్ట్ వాళ్లకు ప్రయారిటీ ఇద్దాం. నిన్ననే మనం మహిళా సంఘాల మీటింగ్ కూడా మరి ఇందిరా మహిళా శక్తి సంబరాలు కూడా మనం చేసుకుంటా ఉన్నాం. ఇందిరా మహిళా శక్తి మహిళా సంఘాలు అంటే ఇప్పుడు మనకెవరైనా డబ్బులు ఇవ్వాలంటే వడ్డీలకు చక్రవడ్డీలు కట్టించుకొని ఇస్తారు. కానీ వడ్డీ లేకుండా బ్యాంకుల నుంచి ఒక్కొక్క గ్రూప్కు 4 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు మరి ఇప్పటి వరకు 26,000 కోట్ల రూపాయలను మహిళా సంఘాలకు వడ్డీ లేకుండా మన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరుగుతూ ఉంది. నిన్న మనం సంబరాలు చేసుకుంటుంటే అక్కడ ఒక తట్టలో కూరగాయలు పట్టుకొచ్చి పెట్టారు. నా మనోళ్ళు నెట్టుకుంటూ ఎవరో చేయట్లా వేసారు, అది కింద పడితే టీఆర్ఎస్ వాళ్ళకి ఏం కనపడలే పాపం. కూరగాయల తట్ట బతుకమ్మ రూపం అంటే అట్లా పేర్చుకున్నారు కూరగాయలను. దాన్ని కూడా ఏదో అయింది, అపచారం అయింది. అందరు లేడీస్ ఉన్నారు, నేను మంత్రినే, కానీ వాళ్ళ లెక్క దొరసాల లెక్క నేను అందరిని దూరం కొట్టిపోయేటోళ్ళం కాదు. అందరిలో కలిసిపోతుంటే ఎవరో ఒక తల్లి ఇట్లా చేయాలి. అది కూరగాయలు మరి టమాటా ఉంది, అందులో పచ్చిమిరపకాయలు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి, ఇవన్నీ జారయా బతుకమ్మ పువ్వు లెక్క పెడితేనే బాగుంది. సరే ఎవరో ఒక పేర్చుకొచ్చిందని వాళ్ళు నా నెత్తిగా పెట్టారు, అది కొద్దిగా పైన ఊడిపోయింది. దాన్నే పెద్దగా చేసి చూపించుకుంటారు. ఇక వాళ్ళకి ఏమన్నా మైండ్ ఉందా? ఓ ఇల్లు ఏమైతివి, ఓ భూములు మంచర్ అవుతుంది, ఓ రేషన్ కార్డు కూడా 10 ఏళ్లలో రేషన్ కార్డులు ఇయర్ అవుతుంది. మరి అదేవిధంగా మహిళలకు కనీసం పావుల వడ్డీ అన్నారు కదా,